మన వెంకటాపురం గ్రామ మహారాజుల కాలనీ మహారాజులకు మహారాణులకు నా అయ్యలకు అవ్వలకు అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ చూడండి ఇదంతా ఇప్పుడు మన ఐలయ్య పెద్ద ఉండగా 2 చిన్న చెట్లు ఉండే ఈ గడ్డి ఈ సీదు ఈ చెత్త చెదారం ఇదంతా ఉంది కదా. ఈ గుడిసె ఉన్నదే ఇది. ఈ గుడిసె కాడికి కాళ్ళు మొక్కుకుంటా ఓ దొర 2-3 రోజుల నుంచి తిరుగుతుండే. ఇప్పటికి 60 సార్లు ఓ దొర తిరిగిండట. అంటే ఈ గుడిసెలో ఉన్నవాని కాళ్ళు ఈ దొర 5 ఏళ్ళకి ఒక్కసారి ఎందుకు మొక్కుతుండు? మరి నిత్యం మొక్కాలి. నిత్యం మొక్కితే మనం నిత్యం మొక్కుదాం. అది పద్ధతి. అది అంటే 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లు వేసుకొని పోవాలి, 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి మనల్ని బకరా చేయాలి. ఇదేనా మనము ఓటుకిచ్చే విలువ? ధర్మం అంటే దొర కళ్ళు పోసిండను, దొర కోలుకూర పెట్టిండను, దొర 500 లోటో 1000 రూపాయలు ఇచ్చిండో ఆ దొరకేయాలని అది కాదు ధర్మం. ధర్మం అంటే నీ కడుపున పుట్టిన బిడ్డలు నువ్వు సరైన దారిలో పోతుండ్రా, ఇట్లా నాశనం అయిపోతుర్రా అనేది ధర్మం. ఇది గమనించాలి. నా అయ్యలు, నా అవ్వలు, నా తాతలు వీళ్ళ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇది గమనించాల. నా వల్ల నా కడుపున పుట్టిన బిడ్డల యొక్క బతుకు తెరువులు ఎట్లున్నాయి అనేది గమనించాలి. అది ధర్మం. ఈ నాశనానికి కారణమయ్యే ఆ కోట్ర సీసా, ఆ అర్ధ కిలో మటనో 1/2 కిలో చికెనో, ఆ కల్తీ కోట్ర సీసాలు ఇస్తున్నారు మన అయ్య వాళ్ళకి. నిన్న మొన్న రాత్రి ఎన్ని కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి, ఎన్ని లివర్లు ఖరాబ్ అవుతున్నాయి. ఏం కావాలి ఆ బతుకులు? ఏం పోవాలి బతుకులు? 20 ఏళ్ళకి చచ్చిపోడు, 30 ఏళ్ళకి చచ్చిపోడు, 40 ఏళ్ళకి చచ్చిపోడు. అంటే మేము బతకొద్దా 100 ఏళ్ళు? అవ్వలు ఇదే ఆలోచన చేయండి. ధర్మం అంటే మన చల్లగా బతకడం ధర్మం. చల్లగా బతక చేసేది ఏంటంటే దొంగ